రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా కాళేశ్వరం గురించి మాట్లాడినటువంటి మాటలు మీరేమని చూస్తారు? ప్రపంచంలో ఉన్నటువంటి అబద్ధమంతా ఒక్క చోట జమగూడితే, ఆ అబద్ధమంతా ఒక ఆకారం దాలిస్తే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అవకాశం కాదు, అది నిజం. అబద్ధమంతా ఒక ఆకారాన్ని దాలిస్తే అది రేవంత్ రెడ్డి. ప్రతి మాట అబద్ధమే. నిన్న తాను మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అబద్ధమే అని స్పష్టంగా ఇవాళ మా మాజీ మంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో పాటు ముందు వరుసలో ఉన్నటువంటి హరీష్ రావు గారు నిరూపించడం జరిగింది. ఏ స్థాయి అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎంత చిల్లరగా అబద్ధాల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అదే అబద్ధాలు. సరే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏదన్నా అబద్ధాలు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత కూడా ఆ గద్దె కన్నా విలువనివ్వాలి కదా, ఆ సీటు కన్నా విలువనివ్వాలి కదా. మరి ఆ ఇవ్వనటువంటి పరిస్థితి ఆయన్నే చెప్పుకుంటా ఉన్నారు. ఇంకో మాట కూడా, ఇక అన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పినా ఒక్కోసారి నిజమే చెప్తారు, ఒక్కోసారి పొరపాటుగా. ఎక్కడికి పోయినా ఇజ్జత్ లేదని చెప్తా ఉన్నారు. ఇజ్జత్ లేనిది అందులో సగం అబద్ధం, సగం నిజం. ఇజ్జత్ లేనిది తెలంగాణ ముఖ్యమంత్రి స్థానానికి కాదు, ఇజ్జత్ ఇవ్వండి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానానికి కాదు. కేసీఆర్ గారు ప్రపంచమంతా గౌరవించింది, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ గౌరవించిండ్రు, యావత్ భారతదేశం గౌరవించింది. మరి ఇజ్జత్ లేనిది మీకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సీటుకు కాదు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఇజ్జత్ ఇస్తలేరు, అంతే. అది నిజం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మరి ఢిల్లీకి పోయినా ఇజ్జత్ ఇస్తలేరట, పక్క రాష్ట్రానికి పోయినా ఇజ్జత్ ఇస్తలేరట, ఇక్కడున్న ఇజ్జత్ ఇస్తలేరట. అది మాత్రం నిజం. ఎందుకు అనంటే మీ తీరట్లా ఉన్నది, మీ పాలన అట్లా ఉన్నది, మీ చేతగానితనం అట్లా ఉన్నది, మీ అసమర్థత అట్లా ఉన్నది, మీ వైఫల్యం అట్లా ఉన్నది. మీరు విఫలం చెందినరు, మీకు పాలన చేతనైతలేదు. ఏం మాట్లాడినా అయ్యా మరి 5-6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవట, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఇతర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు అయ్యా అంటే కేసీఆర్ రావాలి, సభలో చర్చ చేయాలి. అయ్యా కాళేశ్వరం నీళ్లు మేడిగడ్డ దగ్గర పోతా ఉన్నాయి, కేసీఆర్ రావాలి, సభలో చర్చ చేయాలి. అయ్యా మరి 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగులు, కేసీఆర్ రావాలి, సభలో చర్చ చేయాలి. అయ్యా నువ్వు ముఖ్యమంత్రివా, కేసీఆర్ ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేయగలరో చేయండి. మీరు పదే పదే కేసీఆర్ గారు వస్తేనే చేస్తా అంటే మరి చేత కాకపోతే తప్పుకోండి, కేసీఆర్ గారే వస్తారు, పాలన చేసి చూపిస్తారు. ఒక 3 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, నాకు జీతము బత్తెము వద్దు, కారు బంగ్లా కూడా వద్దని హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు కదా. కాళేశ్వరం ఏదైతే 2 పిల్లర్లు, మేడిగడ్డలో 2 పిల్లర్లు ఏవైతే కుంగినాయో వాటిని రిపేర్ చేసి చూపిస్తాను. మరి 31 నెలలు గడిచింది, ఇంతవరకు దాని రిపేర్ ప్రస్తావన తీసుకురారు. ఇసుక దందా జరుగుతున్నది, వేల లారీల ఇసుకను దోడేస్తూ ఉన్నారు. నీళ్లు దోడి ప్రజలకు మేలు చేస్తారనుకుంటే, నీళ్లు దోడి తాగునీటి ఎద్దడిని తీరుస్తారనుకుంటే, కేసీఆర్ గారు ఇంటింటికి నల్లా ఇచ్చాడు, ప్రజలకు తాగునీటి అవసరాలు కాళేశ్వరం నుంచి తీరుతూ ఉన్నాయి. ఆ నీళ్లు దోడి ప్రజలకు తాగునీరిస్తాడు, ఆ నీళ్లు దోడి చెరువులు కుంటలు నింపుతాడు, ఆ నీళ్లు దోడి ప్రాజెక్టులు నింపుతాడు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి మట్టం మరి ప్రమాద స్థాయిలో ఉన్నది, లేదు, నీళ్లు లేవు అక్కడ. మరి అనేక ప్రాజెక్టులు ఎండిపోయినాయి. ఒకప్పుడు నిజాం సాగర్ ఎండిపోతే, ఎస్ఆర్ఎస్పి ఎండిపోతే ఇదే జలాలు కదా, కాళేశ్వరం జలాలతోనే నింపుకున్నాం కదా. చెరువులు కుంటలన్నీ మత్తళ్ళు దుంకినాయి కదా, వాగులు వంకలన్నీ పొంగిపారినాయి కదా. ఆ పరిస్థితి నాడు ఉంటుంది ఎట్లా, నేడు ఉండదు ఎట్లా? మేడిగడ్డను ఒకదాన్ని పక్కన పెట్టండి, రిపేర్ చేయడం చేత కాకపోతే మేము వచ్చినాక చేసుకుంటాం. మీరు ఇప్పుడు పోతున్నటువంటి ఏపీకి, బాబుకు తరలిపోతున్నటువంటి మరి డెల్టాకు, ధవళేశ్వరానికి తరలిపోతున్నటువంటి నీళ్లను ఎత్తిపోయండి, కన్నెపల్లి పంప్ హౌజ్లను ప్రారంభించండి అని అడిగితే మీకు చేత కాకపోతే మేము చేస్తాము, ప్రజలను తీసుకొని ప్రజలతో పాటు మేము చేస్తామని చెప్తే ఇలా సీఎం కేసీఆర్ గారు రావాలి సభకంటారు. అయ్యా కేసీఆర్ జపం చేయకపోతే మీరు బతకరా? కేసీఆర్ పేరెత్తకపోతే మీరు బతకరా? మీకు పాలన చేత కాదా? కేసీఆర్ గారు ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పిండ్రు, మీకు అది జ్ఞాపకం లేకపోతే, మీకు అది గుర్తు లేకపోతే, మీ వల్ల పాలన చేత కాకపోతే దానికి మేము ఎట్లా బాధ్యత వహిస్తాం? మీరు అవకాశం ఇస్తే నేను పాలిస్తాను. రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు ఏ స్థాయికి తీసుకుపోయినో మీ అందరికీ తెలుసు. తలసరి ఆదాయం ఎట్లా పెరిగిందో తెలుసు. దేశం కేంద్రం తలసరి ఆదాయం కన్నా, దేశం తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం
రెండింతలకు ఎక్కువ. ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణలో ఉంటాయి. అటు వ్యవసాయం మరి పంజాబ్ను హర్యానాను తలదన్ని పంట విస్తీర్ణం పెరిగింది, పంట దిగుబడి పెరిగింది. ఒక అన్నం గిన్నెగా దేశానికి అన్నం పెట్టే స్థాయిలో 61-62% పంట తెలంగాణ నుంచి పోతా ఉన్నది. ఈ స్థాయి అభివృద్ధి ఆయన చేసిండ్రు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండ్రు, సంక్షేమ రంగాన్ని ఒక పెద్దన్నలాగా ఆయన కాపాడుకున్నారు, ప్రజల జీవన స్థితిగతులు మార్చిండ్రు, సుఖశాంతుల తెలంగాణను సుభిక్షంగా మలిచి చూపించిండ్రు, సుఖశాంతుల తెలంగాణగా తీర్చిదిద్దిండ్రు, మరి స్వరాష్ట్రంగా తెలంగాణను సాధించి చూపించిండ్రు. అటువంటి గొప్ప దార్శనికుడు, ఉద్యమ నేత, తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారి మీద ఛాలెంజ్ చేసేంత సత్తా ఉన్నదా మీకు? మీ అసమర్థత ఈ 2.5 సంవత్సరాల్లో, ఈ 31 నెలల్లో మీరు ఏం చేయగలిగినరు? మహిళల్ని మోసగిస్తారు, విద్యార్థులను మోసగిస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగులకు 6 డిఏలు బకాయి పడుతుంది, 6 నెలల పిఆర్సీ ఇస్తామని చెప్పేసి మరి 2.5 సంవత్సరాలు గడిచినా అతిగతి లేదా. రిటైర్డ్ ఎంప్లాయీస్, నిన్న కూడా ఒక ఉద్యోగి చచ్చిపోయిండు పాపం, ఒక పదవీ విరమణ పొందినటువంటి టీచర్ జనగామలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు దాపరించాలి? ఏ రకంగా చూసినా మీ పాలన ఎంత అధ్వానంగా ఉన్నదో స్పష్టమవుతూ ఉంది, కనిపిస్తూ ఉన్నది. శాంతి భద్రతలు లేవు, మరి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది. వ్యవసాయ రంగానికి ఎంత అవస్థ అంటే పాపం రైతులను ఎంత ముంచినావు, రైతులకు ఎంత ఇచ్చినావు. కేసీఆర్ గారు 3 పంటలకు ఇవ్వాలి కదా అని గప్పాలు నరికితివి, డాంబికాలు వలికితివి, నువ్వు 2 పంటలకు కూడా దిక్కులేకపోయి. బోనస్ ఎగవేస్తవి నీరుడు యాసంగి వడ్లకు, 7 యాసంగి వడ్లకు. ఏ ఒక్క రంగమయ్యా నువ్వు బాకీ పడంది ఎవరికో చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వము తెలంగాణలో ఈ వర్గానికి బాకీ లేదు అని ఒక్క వర్గాన్ని చూపండి. మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, అందరికీ బాకీ పడి ఉన్నారు. దుర్మార్గపు పాలన. ఒక్క ఫస్ట్ నాట్ జీతం ఇచ్చి అదేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా మాట్లాడతారు. ఎవరికి ఇచ్చారు ఫస్ట్ నాట్ జీతము? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, చిరుద్యోగులు, మరి జీతం వస్తే కానీ పొట్టబోసుకోలేనటువంటి చిన్న ఉద్యోగులు, వాళ్ళకి ఫస్ట్ నాట్ జీతం వస్తుందా? ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా చౌకులో 5 నెలల జీతం లేదని అంగన్వాడీలు, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్క డిపార్ట్మెంట్ కాదు, అన్ని విభాగాల్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారయ్యా. వాళ్ళ ఆకలి నీకు కనపడదా? వాళ్ళ ఆకలి కేకలు మీకు వినపడవా? ఎవరికి మీరు మేలు చేస్తూ ఉన్నారు? ఎందుకు ఈ అసమర్థ పాలన? ఎందుకు ప్రజల ఉసురు పోసుకుంటున్నారు? ఎందుకు తెలంగాణ ప్రజల గోస పోసుకుంటున్నారు? మీరు బాధపడుతూ ఉన్నారు ప్రజలు, ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. పాలన చేయండి. సగం గడిచిపోయింది, ఇంకా సగం అందులో 1 సంవత్సరం ఎన్నికల సంవత్సరమే. మీరేం చేయలేరు. ఇప్పటికే మీకు ఇజ్జత్ లేదంటున్నారు, ఇప్పటికే మీకు ఇజ్జత్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇక అప్పుడు మీకెవడు ఇజ్జత్ ఇస్తాడు? మీ పక్కకున్న మంత్రులే ఇజ్జత్ ఇవ్వరు, మీ ఎమ్మెల్యేలే ఇజ్జత్ ఇవ్వరు, మీ పార్టీ మీకు ఇజ్జత్ ఇవ్వదు, ఇజ్జత్ ఇవ్వదు. మీకు మరి ఏమన్నా కొంచెం ఉంటే ఇప్పుడే ప్రజలకి ఏం చేస్తారో చేయండి. నిరుద్యోగుల విషయానికి వస్తే, నేను మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ని, ఇప్పుడు ఆయన టీజీ అని మార్చింది కదా, మాజీ టీజీపీఎస్సీ మెంబర్ను. 6 సంవత్సరాల నా పదవీ కాలం, 2.5 సంవత్సరాలైంది ప్రభుత్వం మారే నాటికి. ఆయన ఈ కమిషన్ తప్పుకుంటే, అంటే మా కమిషన్, ఈ కమిషన్ తప్పుకుంటే మేము వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేసి ప్రక్షాళన చేసి 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తాం అని చెప్పిండు. ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు, ఎన్నికలైనాక వీళ్ళు తప్పుకుంటే ఇస్తామన్నారు. మొత్తం ఉద్యోగాలు ఏదో టీఎస్పీఎస్సీ ద్వారానే ఇచ్చినట్టు. మేమేమనుకున్నాం అప్పుడు, మాకు ఇంకా 3.5 సంవత్సరాల పదవీ కాలం ముఖ్యం కాదు, మా ఉద్యోగం ముఖ్యం కాదు, కమిషన్ సభ్యుల ఉద్యోగాలు ముఖ్యం కాదు, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాడట, సరే మనం తప్పుకుందామని మేము స్వచ్ఛందంగా తప్పుకున్నాం. ఏదయ్యా ఉద్యోగాలు? 20,000 ఉద్యోగాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ పాలన కదా ఇది. మరి ఇవాళ 80,000 ఇచ్చినామని నిన్న చెప్తాడు. ఎక్కడి అయ్యా? అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంగా మేము నోటిఫికేషన్లు ఇచ్చి, రాత పరీక్షలు నిర్వహించి, అన్ని రకాలుగా పూర్తి చేసినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఆయనే నియామక పత్రం ఇస్తాడు. గతంలో ఎప్పుడన్నా చూసిండ్రా? 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఒక్క నియామక పత్రం అన్నా కేసీఆర్ గారు ఇచ్చిండ్రా? ఒక్క నియామక పత్రం అన్న ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇచ్చిండ్రా? వ్యవస్థ తనకు తాను పనిచేసుకుంటూ పోతుంది. ప్రచారం చేసుకోని పనులు కేసీఆర్ గారి, ప్రచారం చేసుకోని పనులు. రైతు బంధు ఇదే దఫాలుగా ఇస్తాడట.
ఈ చివరి దఫా ఇచ్చేదానికట బహిరంగ సభ పెడతాడట. ఒక్కసారన్నా మరి అట్లా దఫాలుగా కానీ సభలు పెట్టిన దాఖలా గతంలో ఉన్నదా? మీ సభలకు, మీ అడ్వర్టైజ్మెంట్లకు, మీ పొగడ్తలకు ఖర్చు పెడతా ఉన్నారు కానీ రైతన్నలకు ఒరిగిందేం లేదు, నిరుద్యోగులకు ఒరిగిందేం లేదు, ఉద్యోగులకే ఒరిగిందేం లేదు. ఉద్యోగులకు ముఖ్యంగా కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో చెప్పిండ్రు, తెలంగాణ సంపన్న రాష్ట్రము, దేశంలోకెల్లా ఎక్కువ వేతనాలు ఇచ్చుకుందాం, మిమ్మల్ని మరి మీరు బతకాలి, చాలా గౌరవంగా బతకాలి, గొప్పగా బతకాలి ఉద్యోగులందరూ అని చెప్పేసి 73% వేతనాలు పెంచింది. అట్లాగే ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్నారు, సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్నారని వాళ్లకు ఇంక్రిమెంట్ ఇచ్చారు, స్పెషల్ ఇంక్రిమెంట్. దేశంలో తెలంగాణలో ఉన్న వేతనాలు ఎక్కడ ఉండేయండి? ఇవాళ అప్పైంది అంటే ఆ పులికలు కూడా అబద్ధమే అనుకోండి. అటు సంక్షేమ రంగంలో ఎన్ని లక్షల మందికి 200 ఉన్న పెన్షన్, 40 లక్షల మందికి 200 ఉన్న పెన్షన్ 2000 చేసిర్రు కదా. అలాగే ఉద్యోగులకు దేశంలో ఎక్కడ లేని విధంగా వేతనాలు ఇవ్వగలిగినారు కదా. అక్కడ మళ్ళా 40,000 చెరువుల పూడిక తీసుకోగలిగినారు కదా. అనేక చెక్ డ్యామ్ల నిర్మాణం చేయగలిగినారు కదా. 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినారు కదా. 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోగలిగినారు కదా. ప్రతి జిల్లాకు కలెక్టర్ కార్యాలయము, ఎస్పీ కార్యాలయము నిర్మించుకోగలిగినారు కదా. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిండ్రు కదా. స్వతంత్ర భారతదేశంలో మీ వల్ల కానిది మొత్తం కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలనే తెలంగాణ స్వరూపాన్ని మార్చేసి దేశానికి ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా రాష్ట్రాన్ని నిలబెడితే ఇవాళ వచ్చి అబద్ధాలు ఆడతాం, అబద్ధాలు చెప్తాం, అబద్ధాలు ప్రచారం చేస్తామంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? కనీసము ప్రజలు నవ్వుకుంటారు, ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి కనీస సోయి స్పృహ మీకు లేకపోతే విచారకరం, సిగ్గుచేటు.